ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం కావాలమ్మా? సార్, మా నాన్న కనిపించడం లేదు, అందుకే కంప్లైంట్ ఇచ్చి వెళ్దామని వచ్చాం. తాగుడేమైనా అలవాటు ఉందా? లేదు సార్. ఆడవాళ్ల సహవాసం? అయ్యయ్యో, ఆయన చాలా మంచివారండి. ఆయన అటువంటి మనిషి కాదు. ఇంట్లో హస్బెండ్ వైఫ్ మధ్య ఏదైనా గొడవ ఉందా? అటువంటిదేం లేదండి. అప్పు సమస్య ఏదైనా? అది కొంచెం ఉందండి. కొంచెం అంటే ఎంత? ఎంత అనేది తెలీదు. చుట్టుపక్కల అక్కడ ఇక్కడ కొంచెం తీసుకున్నారు. అది కొంచెం అయి ఉండదు, ఎక్కువే అయి ఉంటుంది. అందుకే అప్పు తీసుకునే చేతులు ఎత్తేశారు. ఆయన అటువంటి మనిషి కాదండి. నిజాయితీ కలవారు, న్యాయంగా ఉండేవారు. ఊరంతా అప్పులు చేసేసి ఈడొచ్చిన ఆడపిల్లను రోడ్డుని వదిలేసి వెళ్ళాడు. వాడిని మీరు మంచివాడు అంటున్నారు? మా నాన్న గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ ఆ అప్పు కంటే 2 రెట్లు ఎక్కువగా ఉన్న మా ఆస్తి కాగితాలనిచ్చి అప్పులు తీర్చిన తర్వాతే వచ్చాం. ముందు మీరు మా నాన్నని వెతికివ్వండి, అది మాత్రం చాలు. మీరు వెతకండి అంటే వెతకడం కోసమే మేము ఇక్కడ కూర్చున్నావా? ఫ్రాడ్ చేసి తప్పించుకుని పారిపోయిన మనిషికి మర్యాద కూడా ఇవ్వాలా? డబ్బులు తీసుకుని పారిపోవాలి అనుకుంటే ఆయన ఎప్పుడో పారిపోయుండేవారు సార్. మాతో పాటుండి వడ్డీ కడుతూ కూర్చునేవారు కాదు. మీరు కావాలంటే వచ్చి అప్పులు ఇచ్చిన వాళ్ళని అడిగి చూడండి. ఆయన ఎటువంటి మనిషి అనేది వాళ్ళే చెప్తారు. తన్మయ్, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. సార్, ప్లీజ్ సార్, మా నాన్నని మీరే ఎలాగైనా దయచేసి కనిపెట్టండి. ఎక్కడ కనిపించకుండా పోయారు? అన్నవరంలో సార్. అన్నవరంలోనా? అన్నవరం మీది? అవును సార్. ఏమా, అన్నవరంలో కనిపించకుండా పోయిన మనిషిని విశాఖపట్నం వచ్చి కనిపెట్టివ్వండి అని అడుగుతున్నారు? అక్కడికి వెళ్ళి అడగండమ్మా. అక్కడ ఎవరూ లేరు సార్. మేమందరం ఇక్కడికి వచ్చేసాం. మా నాన్న ఇక్కడికే వచ్చారని చెప్పారు. ఏమా, అక్కడ కనిపించకుండా పోయారంటున్నావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటున్నావు? మాకేమైనా పిచ్చి అనుకున్నావా? మీరు అన్నవరం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. వెళ్ళండి. సార్, మేమందరం ఇక్కడే ఉన్నాం సార్. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మేము తిరగలేము సార్. మా కుటుంబం పరిస్థితి బాగాలేదు సార్. మీరు ఎలాగైనా ఏర్పాటు చేసి కనిపెట్టాలి సార్, ప్లీజ్ సార్. అదంతా మా వల్ల కాదమ్మా. ఉన్న కేసులనే మేము చూడలేకపోతున్నాం. ఇప్పుడు అన్నవరం కేసు కూడా చూడాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ కనిపెట్టి అప్పగించండి. వీళ్ళ నాన్న అన్నవరంలో కనిపించకుండా పోయారట. ఆయనను మనం వెతికి పెట్టాలని అంటున్నారు సార్. సార్, మా పూర్వీకులది అన్నవరం. గట్టి మేళం, గట్టి మేళం, గట్టి మేళం. ఆపండి. మాకు సెటిల్ చేయకుండా ఈ పెళ్లి జరగదు. వాళ్ళ ఆస్తి పత్రాలు, ఇంటి పత్రాలు అన్ని మన దగ్గరే ఉన్నాయి కదా. ఇంకా ఎందుకు అనవసరంగా కంగారు? వాళ్ళు సంతకాలు చేసిస్తే మన అప్పులన్నీ తీరిపోతాయి.